వెన్నెల హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా జనాలున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే తండ్రి గుండెపోటుతో మరణించి ఉన్నాడు. తల్లి అది చూసి షాక్లో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఈ ఈ సన్నివేశం చూసిన వెన్నెలకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చుట్టాలేమో ఇంకా సరే జరిగే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అయిపోయింది, అందరు కలిసి కార్యక్రమాలు చేసిరు. ఆ రోజు దహన కార్యక్రమాలు అయిపోయింది. అయిపోయినాక ఇంకా 11 days ఉంటాయి కదా, ఆ 11 days కార్యక్రమాలు వాళ్ళు వీళ్ళు చుట్టాలు పక్కనోళ్ళు తెలిసిన వాళ్ళు ఇన్ని రోజులు వీళ్ళు సహాయం చేసినారు కదా, వీళ్ళ మంచితనానికి అందరూ దగ్గరుండి కార్యక్రమం అయితే గట్టెక్కించిరు. ఆ తర్వాత మొదలైంది వెన్నెలకి అసలైన పరిస్థితి. ఏంటంటే తండ్రి లేడు, ఇంకా ఒక్కతే కూతురు, తల్లికి కూడా ఆరోగ్యం బాగుండట్లేదు. అంటే ఇంకా ఎట్లుంటుందో తెలియదు. ఇలాంటప్పుడు ఎదిగిన ఆడపిల్ల ఒక్కతి ఇంట్లో ఉండడము ఎందుకు అనేది అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా పెళ్లి చేద్దామనే కాడికి వచ్చింది. అంటే ఉంటారు కదా 11 రోజుల కార్యక్రమంలో అందరూ వస్తారు కాబట్టి అక్కడ మాట వెళ్ళి ఇంకా ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తారు కదా, ఆ ఆలోచనలోనే ఈ వెన్నెల గురించి వచ్చింది. ఇప్పుడు తనే కదా అసలైన క్యారెక్టర్ అక్కడ. ఇంకా తనకి పెళ్లి చేయాలి అంటే ఒక తొందర పెళ్లి చేసేసి వెళ్ళగొడితే ఆ తల్లికి కూడా బాధ తప్పుతుంది. తల్లి కళ్ళ ముందే కనీసం పెళ్ళైనా చూస్తుంది కదా అన్న ఉద్దేశంతో అనుకున్నట్టే వెన్నెలకి మేనమామ ఉన్నాడు. ఆ మేనమామ ఈమెకి అంటే ఈ వయసుకి సరిపోని ఉన్నారు. వెన్నెలకి ఆ మేనమామకి పెళ్ళిడు వాళ్ళే. అందువల్ల ఇక అందరూ ఏమనుకున్నారంటే బయటివి సంబంధం చేస్తే తల్లి పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మేనమామకి ఇచ్చి చేస్తే తమ్ముడే కదా అక్కని మంచిగా చూసుకుంటాడు అని మాట్లాడుకున్నారు. ఇంకా వెన్నెల ప్రమేయం లేకుండానే ఆ మాట ముచ్చట్లు అన్నీ జరిగిపోయినాయి. తల్లి ప్రమేయం కూడా అంటే ఉంది కానీ వాళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితి వాళ్ళ పరిస్థితి. అట్లా 6 నెలలు గడిచినాయి. 6 నెలల తర్వాత పెళ్లి చేసిరు. ఈ 6 నెలల్లో ఇవన్నీ ముచ్చట్లు జరిగినాయి, రాకపోకలు జరిగినాయి, అన్ని జరిగినాయి. ఇంకా పెద్దలందరూ దగ్గరుండి వెన్నెలకి వాళ్ళ మేనమామకి పెళ్లి చేసిరు. ఆ పెళ్లి ఈ వెన్నెల వాళ్ళ పెద్దమ్మకు ఇష్టం లేదు. ఎందుకంటే అయిన వాళ్ళని చేసుకోవడం వల్ల మళ్ళీ సంబంధాలు దూరం అవుతాయి ఎందుకు అని అనుకుంది, కానీ తను బయట పెట్టలేదు. ఎందుకు అంటే ఇటు చూస్తే చెల్లి పరిస్థితి బాగాలేదు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే చెల్లిని సరిగా చూస్తారో లేదో అన్న ఆలోచనతో ఆమె మనసులో ఉన్నదైతే బయట పెట్టలేదు. సరే కానీలే, నా తమ్ముడే కదా, నా చెల్లె కూతురే కదా, మంచిగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది అనుకున్నారు. జరిగిపోయింది, పెళ్ళి అయితే చేసిరు, అయిపోయింది. పెళ్లి చేసి అత్తగారింట్లో అడుగు పెట్టిన వెన్నెలకి అసలు ఆమె ఉన్న పరిస్థితే బాగాలేదు. తండ్రి చనిపోయిండు, చదువు మధ్యలో ఆపేసింది, తన ప్రమేయం లేకుండా పెళ్లి జరిగింది. ప్రమేయం అంటే చెప్పిరు కానీ తన ఇష్టాలకి ఇంకంటే ఈమె ఏమి చెప్పలేని పరిస్థితి. తెలివి కల్ల పిల్లే, చదువున్న పిల్లే కానీ ఏం చెప్పలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో చేసుకుంది. సరే చేసుకొని ఇక్కడికి వచ్చినాక ఏమన్నా ఉందా అంటే చేసుకున్న తెల్లారి నుంచి వాడు చేసుకొని అయితే చేసుకుండు, కానీ చేసుకున్న తెల్లారి నుంచి ఈమెను ఏమి అనడు, కొట్టడు, తిట్టడు, ఏమి అనడు. అసలు ఇంట్లో ఒక మనిషి ఉంది అన్న ధ్యాస కూడా తనకు ఉండదు. పొద్దున ఎప్పుడో ఎవ్వరు లేవకముందు తెల్లారుజామున లేచిపోతే మళ్ళీ మధ్యరాత్రి ఎప్పుడో అందరు పడుకున్నాక వస్తాడు. అలాంటి మనిషి వెన్నెల భర్త. అసలు ఆమె చూసిన జీవితం ఏంది, చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం ఏంది, సడన్ గా ఎదురైనాక ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళ నాన్న చనిపోయినాక మళ్ళీ సరేలే పోనీ నా మేనమామే కదా పెళ్లి చేసుకున్నది అనుకునే లోపే అసలు వాడు ఇలాంటి వాడు అని తెలిసింది. కానీ ఏం చేస్తుంది, తల్లికి చెప్పలేదు. తల్లికి చెప్తే ఇంకా నా జీవితం ఇట్లా అయిందని, తల్లి ఎక్కడ బాధపడుతుందో అని తల్లికి చెప్పలేదు. తానే ఇంకా సరేలే సర్దుకుంటుంది.
ఇంకా మంచి రోజులు రాకపోతాయా, మారకపోతాడా అని చూస్తుంది. తను మారకపోక ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ తక్కువైతే కావట్లేదు. అసలు ఈమెని వెన్నెలని మనిషిలాగా కూడా చూడట్లేదు. మళ్ళీ ఇష్టం లేదా అంటే అది ఏందో అర్థమే కాదు. ఇష్టంతోటే పెళ్లి చేసుకుండు. ఫస్ట్ పెళ్లి అన్నప్పుడు ఇష్టంతోటే పెళ్లి చేసుకుండు. తను వెన్నెల ప్రమేయం ఏం లేదు కానీ తను ఇష్టపడే చేసుకుండు. కానీ చేసుకున్నాక మాత్రం మరి వాడికి ఏమైందో తెలియదు. అసలు మంచిగా చూసుకోకపోగా వాడికి లేని చెడు వ్యసనాలు లేవు. అసలు ప్రతి ఒక్క చెడు వ్యసనం ఉంది. అలాంటి వాడు వెన్నెలకు భర్త అయిండు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. తను ఎవరికి చెప్పుకోలేదు, తల్లికి చెప్పుకోలేదు. అట్లా అని ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో అట్లా ఉంటుంది. తనకు ఎప్పుడన్నా మనసు బాగోలేనప్పుడు అప్పుడప్పుడు దగ్గర పట్ల ఉన్న లైబ్రరీకి వెళ్ళి నవలలు, ఇంకా తనకి BA ఇంగ్లీష్ చేయడం ఇష్టము, BA కాదు MA ఇంగ్లీష్ చేయడం ఇష్టము. వాటికి సంబంధించిన బుక్స్ అవి ఇవి చదవడం అలవాటు, నవలలు ఎక్కువ చదవడం అలవాటు. అట్లా చదువుకొని వచ్చేది. ఇంకా ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఉండేది, ఇక వాళ్ళని చూసుకునేది. కానీ అసలు ఈమె జీవితమే బాగాలేనప్పుడు ఎవరిని చూసుకోవాలనేది ఆమెకి ఏముంటది? ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, తిన్నామా అంటే తిన్నా, అట్లా కాలం గడిచిపోతూ ఉంది. గడిచిపోతూ ఉన్న సందర్భంలోనే వాళ్ళ పెద్దమ్మ కూడా చనిపోయింది. వాళ్ళ పెద్దమ్మ చనిపోయినాక 2-3 నెలలకే వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. ఆరోగ్యం బాగలేక వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇంకా మళ్ళీ వెన్నెల భర్తనే దగ్గరుండి కార్యక్రమాలన్నీ చేసిండు. ఎందుకంటే అక్క ఇటు మళ్ళీ భార్య తల్లి కదా, ఇక తనే చేయాలి, ఇంకెవ్వరు లేరు. తప్పని పరిస్థితిలో ఏదో మామ అనిపించిండు, చేసిండు. దగ్గరుండి ఆ కార్యక్రమాలు ఒకటి అయిపుచ్చిండు. 11 రోజుల కార్యక్రమం అయిపోగానే తెల్లారి వెళ్ళిపోయిండు. వెన్నెల మాత్రం ఒక వారం రోజులుండి వెళ్ళిపోయింది ఇంటికి. ఇంకా వెళ్ళిపోయింది కానీ ఇంకా ఆమెకి ఏముంది, ఎక్కడ ఉన్నా ఏముంది అన్నట్టే ఉంది. ఏం చేస్తుంది? ఇంకా ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. కానీ అది కరెక్టా రాంగా అనేది తనకు కూడా తెలియదు. ఎందుకంటే ఒక సరైన నిర్ణయం తీసుకునే స్థితిలో తను లేదు. ఎందుకంటే అన్ని బాధలే. అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ మంచిగా సాఫీగా సాగుతున్న జీవితంలోకి హఠాత్తుగా వాళ్ళ తండ్రి మరణము, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక భర్త మంచోడా అంటే భర్త మంచోడుగాడు. అసలు ఏ నిర్ణయం తీసుకోలేని అంధకారంలో పడిపోయింది. ఏం నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.